హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం స్టెమ్ సెల్ రీసెర్చ్ గురించి మాట్లాడబోతున్నాం. ఏంటండి స్టెమ్ సెల్ రీసెర్చ్? ఎస్పెషల్లీ అండి మీకు టీఎస్పిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1లో దీని గురించి ఎక్స్క్లూజివ్గా మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీలో బయోటెక్నాలజీ పరంగా ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి స్టెమ్ సెల్స్ అంటే ఏంటి? స్టెమ్ సెల్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి? స్టెమ్ సెల్స్ దేనికి ఉపయోగపడుతుంది? స్టెమ్ సెల్స్కి ఉన్న లోపాలు ఏమిటి? మరియు వాటి నుంచి వచ్చే మోడల్ క్వశ్చన్స్ మరియు వాటి నుంచి వచ్చే ఫిలిమ్స్ మోడల్ క్వశ్చన్స్ కూడా మనం ఈరోజు చూద్దాం. So what exactly are stem cells? What are stem cells? Stem cells are the body raw materials, cells from which other cells with specialized functions are generated. ఏమంటున్నారండి? స్టెమ్ సెల్స్ అనేటివి ఒక వ్యక్తిలో నుంచి కానీ ఒక సిస్టంలో నుంచి కానీ తీసినటువంటి సెల్స్ ఏవైతే మనం మాడిఫై చేయగలమో వాటి నుంచి ఇతరేతర సెల్స్ని కూడా ఫామ్ చేయగలము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక స్టెమ్ సెల్ కనుక తీసుకుంటే, ఇది ఒక స్టెమ్ సెల్ అనుకుందాం. ఈ స్టెమ్ సెల్ నుంచి నేను ఏదైనా ఫామ్ చేయొచ్చండి. ఏంటి? ఒక మజిల్ టిష్యూని ఫామ్ చేయొచ్చు. ఓకే, ఒక మజిల్ టిష్యూని ఫామ్ చేయొచ్చు. లేదు అంటే నేను ఒక స్కిన్, లేదంటే నేను ఒక ఫంక్షనరీ బ్రెయిన్ టిష్యూ ఫామ్ చేయొచ్చు. ఇంకేదైనా కూడా పార్ట్ని ఫామ్ చేసే విధంగా అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టెమ్ సెల్స్ అంటారు. వీటిని ప్రత్యేకంగా డిఫరెన్షియేట్ చేసి ఉండవండి. వాటిని డిఫరెన్షియేట్ చేసి ఆ ప్రత్యేకమైన సెల్స్ని మనం తయారు చేయగలము. వాటినే స్టెమ్ సెల్స్ అంటాము. అండర్ ద రైట్ కండిషన్ ఇన్ ద బాడీ ఆర్ ల్యాబొరేటరీ, స్టెమ్ సెల్స్ డివైడ్ టు ఫార్మ్ మోర్ సెల్స్ కాల్డ్ డాటర్ సెల్స్. ఈ యొక్క డాటర్ సెల్స్ ఏవైతే ఉంటాయో, ద డాటర్ సెల్స్ ఐదర్ బికమ్ న్యూ స్టెమ్ సెల్స్ ఆర్ బికమ్ స్పెషలైజ్డ్ సెల్స్. ఏమన్నారు? అలాంటి స్టెమ్ సెల్స్ మళ్ళీ ఫామ్ అవుతాయి, లేదు అంటే కొంత స్పెషలైజ్డ్ అనే స్టెమ్ సెల్స్ ఫామ్ అవుతాయి అనేసి చెప్తున్నారు. విత్ ఎ మోర్ స్పెసిఫిక్ ఫంక్షన్ సచ్ యాజ్ బ్లడ్ సెల్స్, బ్రెయిన్ సెల్స్, హార్ట్ మజిల్ సెల్స్ ఆర్ బోన్ సెల్స్. నో అదర్ సెల్ ఇన్ ద బాడీ హ్యాస్ నేచురల్ ఎబిలిటీ టు రీజనరేట్ న్యూ సెల్ టైప్స్. వేరే ఏ సెల్కి, కేవలం స్టెమ్ సెల్స్కి మాత్రమే మళ్ళీ రీగ్రోత్ అయ్యే సత్తా కేవలం స్టెమ్ సెల్కి మాత్రమే ఉంది తప్ప వేరే ఏ సెల్ కూడా మన బాడీలో ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెమ్ సెల్స్ నుంచి మీకు లివర్ అనేది ఫామ్ అవుతుంది, బ్లడ్ అనేది ఫామ్ అవుతుంది, లేదా మీ కార్డియాక్ మజిల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, గుండెకి సంబంధించినటువంటి మజిల్స్ ఫామ్ అవుతాయి, లేదంటే మీ నర్వ్ సెల్స్ కూడా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ మీకు నేను ఏంటి అండి టిష్యూ కల్చర్ గురించి చెప్పేటప్పుడు కూడా టోటిపోటెన్సీ ఏంటండి? టోటిపోటెన్సీ అనే వర్డ్ని నేను మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్పాను. ఏంటంటే కెన్ ఫార్మ్ ఆల్ సెల్స్ ఆఫ్ ద బాడీ ఇంక్లూడింగ్ ద వన్స్ ఇన్ ద ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబరేన్స్ ఇన్ ద హ్యూమన్స్. 2 cells కాల్డ్ జైగోట్ ఈజ్ టోటిపోటెన్సీ. టోటిపోటెన్సీ అంటే ఏంటంటే ఒక సెల్ యొక్క ఎబిలిటీ ఏదైతే ప్లాంట్ కానీ హ్యూమన్లో ప్రతి పార్టీని ఫామ్ చేసే ఎబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని టోటిపోటెన్సీ అంటారు. ఈ సెల్ ఒక్కదాంతో గుండెని తయారు చేయొచ్చు, మీ యొక్క బ్రెయిన్ని తయారు చేయొచ్చు, లివర్ని తయారు చేయొచ్చు, అన్నిటిని తయారు చేసే ఎబిలిటీ ఉంటుందో దాన్నే టోటిపోటెంట్ అంటారు. నెక్స్ట్ ప్లూరిపోటెంట్ ఏంటండి? Pluripotent can become virtually any cell in the body except those needed to support the development of fetus in the womb. ఏమంటున్నారండి? ఇది అన్ని సెల్స్ కింద మారగలదు, ఏ పార్ట్లోకైనా మారగలదు, కానీ కేవలం ఎంబ్రియానిక్ స్టేజ్లో మాత్రం ఇవి ఉన్నాయి. ఏమన్నారు? ఎక్సెప్ట్ ద నీడ్ టు సపోర్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫోయిటస్. ఎనీ సెల్ ఇన్ ద బాడీ ఎక్సెప్ట్ అంటున్నాడు అంటే ఆ యొక్క ఫోయిటస్ డెవలప్మెంట్ తప్ప మిగతా అన్ని సెల్స్ని ఫామ్ చేసేటప్పుడు ఈ ప్లూరిపోటెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, టోటిపోటెంట్ సెల్ ఇది సెల్ డివిజన్ అయిపోయింది, ఇక్కడ అది ప్లూరిపోటెంట్ సెల్ అయిపోయింది, తర్వాత మల్టీపోటెంట్ సెల్ అయిపోయింది ఇక్కడికి, తర్వాత మన ఫోయిటస్ ఫామ్ అయిపోయింది. సో ఈ విధంగా నెక్స్ట్ ప్లూరిపోటెంట్ తర్వాత వచ్చేది మల్టీపోటెంట్ ఆర్ లిమిటెడ్ ఎబిలిటీ ఆఫ్ డిఫరెన్షియేషన్. అంటే దీంట్లో డివిజన్ అనేది తక్కువ అండి. కెన్ గివ్ రైజ్ టు ఓన్లీ స్మాల్ నెంబర్ ఆఫ్ డిఫరెన్షియల్ సెల్ టైప్స్. ఎగ్జాంపుల్, బోన్ మ్యారో కంటైన్స్ మల్టీపోటెంట్ సెల్స్ and can give rise to blood cell types but not other cells. ఏమన్నారండి? కొన్ని రకాలు మాత్రమే. టోటిపోటెన్సీలో అన్ని రకాలు, మళ్ళీ ప్లూరిపోటెంట్లో అన్ని రకాలు, కానీ ఎంబ్రియో తప్ప. మేజర్ ఎంబ్రియో ఏదైతే ఉంటుందో దాన్ని ఫామ్ చేయలేదు. ఆ తర్వాత మల్టీపోటెంట్లో కొన్ని సెల్స్ మాత్రమే
ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క బోన్ మ్యారో నుంచి ఓకే మన బోన్లో మధ్యలో ఉన్నటువంటి బోన్ మ్యారో నుంచి బ్లడ్ సెల్స్ ఫామ్ అయ్యే సత్తా ఏదైతే ఉందో అది మల్టీపోటెంట్కి ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ యూనిపోటెంట్ ఫౌండ్ ఇన్ అడల్ట్ టిష్యూ. యూనిపోటెంట్ స్టెమ్ సెల్స్ ద లోయెస్ట్ డిఫరెన్షియల్ పొటెన్షియల్, అంటే వీటిని కేవలం చాలా చాలా తక్కువ పొటెన్షియల్ ఉంటుందండి వేరే సెల్స్కి ఫామ్ కావడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా బోన్ డ్యామేజ్ అయింది, వారి యొక్క ఈ యొక్క మ్యారో ఉంటుందో బోన్ మ్యారో ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని కొంత ప్రాసెస్ చేసి ఎక్కడైతే డ్యామేజ్ బోన్ ఉందో అక్కడ కనుక ఈ బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ ఇస్తే అది రీజనరేట్ అవుతుందండి. అంటే ఏ పార్ట్కి సంబంధించింది ఆ పార్ట్కి మాత్రమే ఉండడం ఏమంటామండి యూనిపోటెంట్. కేవలం 1 లేదా 2 మాత్రమే. ఇక్కడ చూడొచ్చండి మల్టీపోటెంట్ ఓకే మల్టీపోటెంట్ నర్వ్ సెల్స్ని యూనిపోటెంట్ నర్వ్ సెల్స్ని మీకు నెక్స్ట్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఈ స్టెమ్ సెల్స్లో వేర్ డు ద స్టెమ్ సెల్స్ కమ్ ఫ్రమ్. ఈ స్టెమ్ సెల్స్ అనేటివి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఫస్ట్ స్టెమ్ సెల్స్ మేజర్ స్టెమ్ సెల్స్ ఏమైనా ఉన్నాయంటే ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. కడుపులో నుంచి గర్భంలో నుంచి తల్లి గర్భంలో నుంచి పుడతాయండి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. ఓకే దీస్ స్టెమ్ సెల్స్ కమ్ ఫ్రమ్ ద ఎంబ్రియోసిస్ అండ్ దేర్ ఆర్ 3 to 5 days ఓల్డ్. ఏమంటున్నారు ఎక్కడైతే ఇలా స్పర్మ్ అనేది ఎగ్లోకి ఎంటర్ అయిపోయిందో ఆ తర్వాత 4 నుంచి 5 రోజుల వ్యవధిలో మొట్టమొదటిసారిగా ఫామ్ అయ్యేటివే ఈ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. ఎందుకంటే దీనికి ఎన్నో రకాలుగా మారే విధంగా ఉంటుందన్నమాట. అట్ దిస్ స్టేజ్ అండ్ ఎంబ్రియో ఇస్ కాల్డ్ blastocyst and also about 150 cells and has also about 150 cells. These are pluripotent. ఇవేంటి అండి ఇవి pluripotent అండి. These are pluripotent stem cells, meaning they can divide into more stem cells and become any type of cell in the body. This versatility allows the embryonic stem cells to use to regenerate or repair diseased tissue. ఏమన్నారండి ఈ యొక్క ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ ఏవైనా ఉన్నాయో ఇవి ఏ సెల్ లాగైనా మారే ఒక సత్తా కలిగిన సెల్స్. ప్లస్ ఎక్కడైనా ఇప్పుడు పుట్టిన పిల్లోడికి ఈ యొక్క ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్ కనుక దాచిపెట్టినా లేకుంటే వేరే వ్యక్తులకి ఏమైనా టిష్యూ డ్యామేజ్ అయినా ఏమైనా హార్ట్ డ్యామేజ్ ఉన్నా ఈ స్టెమ్ సెల్స్ని యూజ్ చేసి ట్రీట్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఈ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్లో హైయెస్ట్ టోటిపోటెన్సీ ఎక్కువగా టోటిపోటెన్సీ కలిగిన స్టెమ్ సెల్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ ఏనండి. గుర్తుపెట్టుకోవాలి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. నెక్స్ట్ అడల్ట్ స్టెమ్ సెల్స్ అండి మనలో ఉండేటివి పెద్దవారిలో ఉండేటివి. ఇవి ఎక్కువగా సెల్ డిఫరెన్షియేషన్ కాలేవండి, వీటి స్పెషలైజేషన్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి దీస్ స్టెమ్ సెల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ స్మాల్ నెంబర్స్ ఇన్ మోస్ట్ అడల్ట్ టిష్యూస్. మన బాడీలో డిఫరెంట్ పార్ట్లో ఉంటాయండి సచ్ యాజ్ బోన్ మ్యారో ఫ్యాట్లో. కంపేర్డ్ విత్ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అడల్ట్ స్టెమ్ సెల్స్ హ్యావ్ మోర్ లిమిటెడ్ ఎబిలిటీ టు గివ్ రైజ్ టు వేరియస్ సెల్స్ ఆఫ్ బాడీ. ఈ అడల్ట్ స్టెమ్ సెల్స్ అనేవి ఆల్రెడీ విడిపోయాయండి, దాని యొక్క స్పెషలైజేషన్కి చేరిపోయాయి. అంటే కిడ్నీకి కిడ్నీ సెల్స్ ఉన్నాయి, హార్ట్కి హార్ట్ సెల్స్ ఉన్నాయి, బ్లడ్కి బ్లడ్ సెల్స్, ఫ్యాట్కి ఫ్యాట్ సెల్స్. అంటే ఫిక్స్ అయిపోయింది, ఇంక ఇప్పుడు ఏం చేయగలుగుతాం, ఏం లేదు. సో అలా అయిపోయిన దానికి నువ్వు చేంజ్ చేయడం అనేది చాలా చాలా తక్కువ చేంజెస్ చేయవచ్చు అనమాట. అంటిల్ రీసెంట్ రీసెర్చర్స్ థాట్ అడల్ట్ స్టెమ్ సెల్స్ కుడ్ క్రియేట్ ఓన్లీ సిమిలర్ టైప్స్ ఆఫ్ సెల్స్. ఏమనుకున్నానండి ఇవాటి వరకు ఏమనుకున్నామంటే అడల్ట్ స్టెమ్ సెల్స్ అనేటివి సేమ్ అంటే బ్రెయిన్ నుంచి తీసిన బ్రెయిన్కే పనికొస్తాయి, ఫ్యాట్ నుంచి తీసిన ఫ్యాట్కే పనికొస్తాయని ఒక అపోహ ఉండేది. కానీ ఇప్పుడు రీసెర్చ్ వల్ల ఏం తెలిసిందంటే ఈ సెల్స్ని మనం మాడిఫై కూడా చేయొచ్చు. ఫర్ ఇన్స్టెంట్ రీసెర్చర్స్ థాట్ దట్ స్టెమ్ సెల్స్ రిసైడింగ్ ఇన్ ద బోన్ మ్యారో కుడ్ రైజ్ ఓన్లీ బ్లడ్ సెల్స్ అనేసి అనుకున్నారు. కానీ వాటిని ఇతర సెల్స్కి కూడా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. దాని గురించి మాట్లాడదాం. చూడండి అడల్ట్ స్టెమ్ సెల్స్ గురించి మీకు ఎగ్జాంపుల్ మీ యొక్క ఎపిడర్మిస్, స్కిన్ సెల్స్, లివర్ సెల్స్, టిష్యూ సెల్స్, skeletal muscle cells, bone marrow cells, heart cells and brain cells. Okay. Next, however, emerging evidence suggests that adult stem cells may be able to create various types of cells. For instance, bone marrow stem cells can be able to create bone or heart muscle cells. ఏమంటున్నారండి ఈ అడల్ట్ స్టెమ్ సెల్స్ ద్వారా మనం హార్ట్ మజిల్స్ కూడా క్రియేట్ చేసే ఎబిలిటీ మనకుంది. This research led to the early stage clinical trials to test useful and safety in people. For example, adult stem cells are currently being tested in people with న్యూరలాజీ అండ్ హార్ట్ డిజీజ్. ఏమన్నారు ఈ రీసెర్చ్ ద్వారా ఏదైతే అడల్ట్ స్టెమ్ సెల్స్ యూజ్ చేసి నేను హార్ట్ డిజీజ్ని మరియు బ్రెయిన్కి సంబంధించిన డిజీజెస్ ఎలాంటివంటే పార్కిన్సన్స్, అల్జైమర్స్,
అల్జైమర్స్ వంటి వ్యాధులను కూడా తగ్గించేందుకు మనకు అవకాశం ఉంది అన్నమాట. ఆ తర్వాత ఈ అడల్ట్ స్టెమ్ సెల్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ గురించి కూడా మాట్లాడాలి. దాని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ యొక్క అడల్ట్ స్టెమ్ సెల్స్లో ఇవి కేవలం కొద్ది వరకు మాత్రమే డివైడ్ అవుతాయని మనకు తెలుసు. ఇవి స్పెషలైజ్డ్ సెల్స్ అని కూడా తెలుసు, కానీ అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ మాత్రం కాదు. సో ఆ విధంగా ఉన్న కాలంలో వీటిని కొంచెం జెనెటికల్ మాడిఫై చేసుకొని వీటిని ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ లాగా మార్చేందుకు ప్రయత్నించడమే అడల్ట్ స్టెమ్ సెల్స్ ఆల్టర్డ్ టు హ్యావ్ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటారు. అంటే అడల్ట్ సెల్స్ని ఎంబ్రియానిక్ సెల్స్లా తయారు చేసే పద్ధతిని ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ అంటే నేను తయారు చేసినటువంటి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. So, scientists have successfully transformed regular adult stem cells using genetic program. Genetic program ని యూజ్ చేసి ఒక రెగ్యులర్ అడల్ట్ స్టెమ్ సెల్స్ని నేను ఏం చేశానండి, నేను ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్గా మార్చాను. By altering the genes in the adult cells, researchers have reprogrammed the cells to act similar to embryonic. This new technique may allow researchers to use reprogrammed cells instead of embryonic stem cells and prevent immune system rejection టు ద స్టెమ్ సెల్స్. ఏంటి అంటే మామూలుగా ఎప్పుడైనా స్టెమ్ సెల్స్ కానీ లేదంటే బయట నుంచి వచ్చే ఏ పదార్థమైనా మన బాడీ వెంటనే రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ స్టెమ్ సెల్స్ వచ్చినా అంతే రిజెక్ట్ చేస్తాయండి. కానీ ఒకవేళ మనలో నుంచి తీసినటువంటి స్టెమ్ సెల్స్ మనకి ఇస్తే అది రిజెక్ట్ చేయడు, ఎందుకంటే ఇది నాదే కదా అని దానికి తెలుస్తుంది. కానీ బయట నుంచి తెచ్చిన స్టెమ్ సెల్స్ కనుక మనకి ఇస్తే అది వెంటనే రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది నీది కావు, నీది కాదు, ఇది ఎక్కడో ఇన్వెసివ్, దీని గురించి నాకు తెలియదు కాబట్టి దాన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తద్వారా ఈ ఇండ్యూస్డ్ ప్లూరిపోటెన్సీలో మన సెల్స్నే కొంచెం మాడిఫై చేస్తారు కాబట్టి ఆ విధంగా మనం సేఫ్గా కూడా ఉండొచ్చు. సో బోన్ మ్యారో నుంచి తీసుకోవచ్చండి, లేదంటే ఫైబ్రోప్లాస్ట్ నుంచి తీసుకోవచ్చు. డిఫరెంట్ చూడండి, వీఆర్ కన్వర్టింగ్ దిస్ ఇంటూ దిస్. We are converting adult stem cells into embryonic stem cells. Next. However, scientists don't yet know whether using the altered cells will cause adverse effect in humans. ఇప్పటివరకు అయితే రీసెర్చ్ చేశామండి, కానీ ఇవి ఎంతవరకు హ్యూమన్ని ఎఫెక్ట్ చేస్తా అన్న విషయాన్ని ఇప్పటివరకు క్లియర్గా మనకి తెలియదు. Researchers have been able to take regular connection tissue cells and reprogram them to become functional heart cells. In studies, animals with heart failure that were injected with new heart cells experienced improved heart function and survival. ఏమన్నారంటే ఇప్పటివరకు అయితే జంతువుల్లో దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసాం, మనుషుల్లో ఇప్పటివరకు ఎక్స్పెరిమెంట్ చేయలేదు. కానీ ఈ జంతువుల్లో ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేశానో నేను ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్తో ఆ యొక్క హార్ట్ ఫెయిల్ అయినటువంటి జంతువుల్లో నేను ఎప్పుడైతే స్టెమ్ సెల్స్ హార్ట్కి సంబంధించిన స్టెమ్ సెల్స్ వేసానో ఆ జంతువులు వెంటనే రికవర్ అయ్యాయి అని తెలిసింది. సో నెక్స్ట్ పెరినాటల్ స్టెమ్ సెల్స్. పెరినాటల్ స్టెమ్ సెల్స్ పేరుతోనే తెలుసుకోవచ్చు. పెరినాటల్ అంటే మీరు పుట్టేటప్పుడు మీతో తీసుకొచ్చేటువంటి స్టెమ్ సెల్స్. అవి ఏంటి అండి, మీ అంబలికల్ కార్డ్, మీ బొడ్డు పేగు నుంచి తీసినటువంటి రక్తంలో ఉన్నటువంటి కార్డ్ బ్లడ్లో ఉన్నటువంటి స్టెమ్ సెల్స్. మరి ఒకటి ఏంటి అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్, ఈ యొక్క ఫ్లూయిడ్ అండి, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్. ఈ రెండింటి నుంచి తీసినటువంటి స్టెమ్ సెల్స్ ద్వారా గర్భంలోనే శిశువుకి ఏమైనా వ్యాధి కానీ ఏదైనా లోపాలు కానీ ఉంటే వాటిని ఫిక్స్ చేసేందుకు, గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి ఏదైనా లోపాలు ఉంటే వాటిని ఫిక్స్ చేసేందుకు కూడా మనం ఈ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అనే వాటిని వాడతాము. ఈ ఎంబ్రియానిక్స్ అంటే పెరినాటల్ స్టెమ్ సెల్స్ అండి, పెరినాటల్ స్టెమ్ సెల్స్. రీసెర్చ్ హ్యావ్ డిస్కవర్డ్ స్టెమ్ సెల్స్ ఇన్ ద అమ్నియాటిక్ ఫ్లూయిడ్, తల్లి గర్భంలో ఉన్నటువంటి నీరు అండి. దేని నుంచి, ఈ నీరు వల్లనే మనకి ఏమైనా బయట నుంచి షాక్స్ తగిలినా లోపడున్న తల్లి కడుపులో ఉన్న బిడ్డకి ఏమాత్రం నొప్పి తగలదన్నమాట. అమ్నియాటిక్ ఫ్లూయిడ్ యాజ్ వెల్ యాజ్ అంబిలికల్ కార్డ్, బొడ్డు పేగు. దీస్ స్టెమ్ సెల్స్ హ్యావ్ ద ఎబిలిటీ టు చేంజ్ ఇన్ టు స్పెషలైజ్డ్ సెల్స్. Amniotic fluid fills the sac that surrounds the protects and develop the foetus in the uterus. Researchers have identified stem cell samples in the amniotic fluid drawn from pregnant women to test abnormalities, a procedure called amniocentesis. నేను చెప్పిందే కదండి, ఈ తల్లి గర్భంలో నుంచి తీసినటువంటి నీరుని టెస్ట్ చేయడం ద్వారా దీంట్లో స్టెమ్ సెల్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసి ఈ శిశువుని మనం కాపాడుకోవచ్చు అని.
More study of amniotic fluid stem cells is needed to understand. ఇంకా ఎక్కువ స్టడీ అవసరం ఉంది amniotic stem cells ప్రకారం. ఓకే, సో ఇప్పుడు స్టెమ్ సెల్ థెరపీ. ఇప్పుడు ఒక స్టెమ్ సెల్స్ గురించి చదువుకున్నాం, ప్లూరిపోటెంట్, టోటిపోటెంట్, యూనిపోటెంట్ చదువుకున్నాము, అంబలికల్ కార్డ్లో నుంచి వచ్చి ప్రీనాటల్ స్టెమ్ సెల్స్ గురించి చదువుకున్నాం, అడల్ట్ స్టెమ్ సెల్స్ అన్నీ తెలుసుకున్నాం. మరి ఇంత స్టెమ్ సెల్స్ తెలిసినప్పుడు వాటిని ఎలా యూజ్ చేయాలో కూడా తెలియాలి కదా. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. స్టెమ్ సెల్ థెరపీ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ option that uses patient's own stem cells to repair damaged tissue and repair injuries. ఏమంటున్నారు, తన యొక్క సొంత స్టెమ్ సెల్స్నే యూజ్ చేసి ఈ డ్యామేజ్ టిష్యూ లేదంటే దెబ్బలు ఎక్కడైతే తాకుతాయో వాటిని క్యూర్ చేయడానికి వాడేదే ఈ స్టెమ్ సెల్ థెరపీ అండి. ఇట్ ఈస్ యూజ్ టు ట్రీట్ మోర్ దెన్ 80 డిసార్డర్స్. ఇది 80 కంటే ఎక్కువ డిసార్డర్స్ని క్యూర్ చేయలేదు. ఎలాంటివంటే న్యూరోమస్కులర్ అండ్ డీజనరేటివ్ డిసార్డర్స్, అంటే నేను మతిమరుపు రావడం లేదంటే రోజుకి తరిగిపోయే అటువంటి వ్యాధులు ఏమైనా ఉంటే అవి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా లేదంటే బ్లడ్ క్యాన్సర్ ద్వారా లేదంటే లుకేమియా, అనేమియా, సికిల్ సెల్ అనేమియా డిజీజ్ అండి. సికిల్ సెల్ డిజీజ్ మీరు బయాలజీలో చదువుకొని ఉంటారు. హెల్దీగా ఉన్న బ్లడ్ సెల్ అన్హెల్దీగా షేప్ అవుట్ అవుతుందండి. ఇమ్యూనో డెఫిషియన్సీ డిసార్డర్స్ని ట్రీట్ చేయడానికి మనం ఈ స్టెమ్ సెల్ థెరపీ వాడచ్చు. Stem cells are usually taken from one of the two areas in the patient's bone marrow or epiphyseal fat tissue in the upper thigh abdomen. మామూలుగా మన రైట్ లెగ్ యొక్క థై నుంచి మన స్టెమ్ సెల్స్ అనేది ఎక్స్క్రీట్ చేసుకుంటారండి. బికాజ్ ఇట్ ఈస్ కామన్ టు రిమూవ్ స్టెమ్ సెల్ ఫ్రమ్ ద ఏరియాస్ స్టోర్డ్ బాడీ ఫ్యాట్. సమ్ రిఫర్ టు ద స్టెమ్ సెల్ థెరపీ యాజ్ అడిపోస్ స్టెమ్ సెల్ థెరపీ. ఏమంటున్నారండి, ఏదైతే కొవ్వు నుంచి నేను స్టెమ్ సెల్స్ తీస్తున్నాను కాబట్టి కొవ్వుని మనం అడిపోస్ అంటాం బయాలజీలో, అందుకే వీటిని అడిపోస్ స్టెమ్ సెల్ థెరపీ అని కూడా అంటారు. నెక్స్ట్, వన్ స్టెమ్ సెల్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ దీస్ లొకేషన్స్ దే ఆర్ ప్లేస్డ్ ఇన్ సెంట్రిఫ్యూగ్ మెషిన్. మామూలుగా ఫస్ట్ ఏం చేస్తామండి, స్టెమ్ సెల్స్ తీసాం, దీన్ని మెషిన్లో పెట్టి స్పీడ్గా తిప్పుతాం, అప్పుడు దీంట్లో ఉన్నాయి అన్ని సపరేట్ అయిపోతాయి. That spins very quickly and concentrates the substances that are most valuable, including up to 7 different types of natural growth factors. ఏవైతే అవసరమో వేటి ద్వారా అయితే ఈ స్టెమ్ సెల్స్ ఉంటాయో వాటిని మాత్రం సపరేట్ చేసుకొని దెన్ ద శాంపుల్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ స్టెమ్ సెల్స్ దెన్ ఇంజెక్టెడ్ డైరెక్ట్లీ ఇంటూ ద పేషెంట్స్ అఫెక్టెడ్ పెయిన్ఫుల్ ఏరియా అలౌయింగ్ ద సెల్స్ గ్రో ఫ్యాక్టర్స్ టు వర్క్ ఇమీడియట్లీ బిల్డింగ్ న్యూ స్కిన్ సెల్స్, కనెక్షన్ టిష్యూస్ అండ్ సో ఆన్. ఇది ఏదైతే సెంట్రిఫ్యూగ్ నుంచి తీసిన సెల్స్ ఉన్నాయో ఎక్కడైతే మీ డ్యామేజ్ పార్ట్ ఉందో అక్కడికి డైరెక్ట్గా ఎక్కిచ్చేస్తే పేషెంట్కి నొప్పి నుంచి మరియు పెయిన్ నుంచి తగ్గుతూ పోతుంది అనమాట తన యొక్క నొప్పి. ఈ స్టెమ్ సెల్ థెరపీలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇమ్మెన్స్ మెడికల్ బెనిఫిట్స్. ఈజీగా చేయొచ్చండి, నాన్ ఇన్వెసివ్, కట్లు కోయాల్సిన అవసరం లేదు, ఈజీగా ట్రీట్మెంట్. ఇట్ ఆఫర్స్ ఎ లాట్ ఆఫ్ మెడికల్ బెనిఫిట్స్ ఇన్ థెరప్యూటిక్ క్లోనింగ్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్. ఏంటండి, థెరప్యూటిక్ క్లోనింగ్ రాసుకోవాలి ఈ పదాన్ని, నేను దీని గురించి కూడా చెప్తా. ఆ తర్వాత రీజనరేటివ్ మెడిసిన్ అంటే పాడైన వాటిని కూడా మళ్ళీ మొలకలు వచ్చేలా చేసే ఒక రీజనరేట్, మళ్ళీ దాన్ని పుట్టుకనిస్తుంది, మళ్ళీ దానికి లైఫ్ని ఇస్తుంది. అదే ఈ రీజనరేట్ మెడిసిన్ అంటే స్టెమ్ సెల్స్ అండి. ట్రీట్మెంట్ ఆఫ్ కండిషన్స్ అండ్ డిసార్డర్స్. ఎన్నో గ్రేట్ డిసార్డర్స్కి ఇప్పటివరకు మెడిసిన్ లేని వాటికి కూడా ఈ స్టెమ్ సెల్ థెరపీ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ పార్కిన్సన్ డిజీజ్, ఏదైతే మనకు ఏజ్ ఓల్డ్ అవుతున్నా కొద్దీ మతిమరుపు రావడం, చేతులు వణుకు పుట్టడం, కాళ్ళు చేతులు నిలకడగా ఉండకపోవడం, అటువంటి వ్యాధి వారికి. స్పైనల్ కార్డ్లో మీ వెన్నుముక్కలో జరిగినటువంటి ఇంజూరీస్, ఎస్పెషల్లీ అథ్లెటిక్స్ లేదా అథ్లెట్స్కి అల్జైమర్స్ లేదా క్యాన్సర్, డయాబెటీస్ని కూడా క్యూర్ చేసే సత్తా ఉందండి. ఎస్పెషల్లీ type 1 diabetes and many others. A better knowledge of human growth. Okay, it helps research know more about the growth of human cells and their development. The stem cell research can allow the scientists to test a number of potential medicines. రాసుకోవాలండి ఏంటి, ఈ స్టెమ్ సెల్ రీసెర్చ్ ద్వారా మనం ఏం చేస్తామంటే మెడిసిన్స్ పైన అక్కడే రీసెర్చ్ చేస్తే ఈ స్టెమ్ సెల్స్ పైన ఎఫెక్ట్ బట్టి మెడిసిన్స్ని కూడా డెవలప్ చేయొచ్చండి. ఇది రాసుకోవాలి. స్టెమ్ సెల్ రీసెర్చ్ కెన్ అలౌ scientists to test a number of potential medicines and drugs without carrying out any animal and humans, and drug can be tested on population of cells directly.
కేవలము హ్యూమన్స్ పైన ఎనిమల్స్ మీద టెస్టులు చేసి వాటిని హింస పెట్టడం కంటే సింపుల్గా స్టెమ్ సెల్స్ యూజ్ చేస్తే ఆయా సెల్స్ అంటే మజిల్ సెల్స్గా ఫామ్ చేసి మజిల్ సెల్స్కి ఏమవుతుంది, కిడ్నీ సెల్స్గా ఫామ్ చేసి కిడ్నీ సెల్స్కి ఏమవుతుంది అన్న దాన్ని క్లియర్గా గమనించవచ్చు అనమాట విత్ యూజింగ్ స్టెమ్ సెల్స్. నెక్స్ట్ క్యూర్ డెవలప్మెంట్ డిఫెక్ట్స్ బిఫోర్ దే హ్యాపెన్. క్యూర్ డెవలప్మెంట్ defects అంటే the stem cell therapy also allows researchers to study development stages that cannot be known directly through human embryo. మన హ్యూమన్ ఎంబ్రియోలో డైరెక్ట్గా అబ్జర్వ్ చేయలేం కదండి లోపలి వీడియోస్ చూస్తూ. సో అవి కూడా ల్యాబ్లో అబ్జర్వ్ చేయాలంటే కేవలం స్టెమ్ సెల్స్ ద్వారా. రిడ్యూస్ రిస్క్ ఆఫ్ రిజెక్షన్. మీ బాడీలో మీ స్టెమ్ సెల్సే తీసి అవే ప్రాసెస్ చేసి మళ్ళీ ఎక్కిస్తున్నావు కాబట్టి మీ బాడీ రిజెక్ట్ చేయడండి, కాబట్టి మీకు ఆ రిజెక్షన్ కూడా తగ్గిపోతుంది. కానీ స్టెమ్ సెల్ థెరపీలో ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ రాసుకోవాలి. ఏంటి అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ బ్లాస్టోసిస్ట్స్ రాసుకోవాలండి, ఇది ఇంపార్టెంట్. ఏంటి అంటే ద యూజ్ ఆఫ్ స్టెమ్ సెల్ ఫర్ రిసర్చ్ ఇన్వాల్వ్స్ డిస్ట్రక్షన్ ఆఫ్ బ్లాస్టోసిస్ట్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ల్యాబొరేటరీ ఫర్టిలైజేషన్ ఆఫ్ హ్యూమన్ ఎగ్. ఏదైతే ఫస్ట్గా ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో ఫ్రెండ్స్, ఆ యొక్క స్టెమ్ సెల్స్ డివైడ్ అవుతున్నప్పుడు ఫామ్ అయ్యేదే బ్లాస్టోసిస్ట్ అండి. ఎప్పుడైతే ఫిమేల్ మరియు మేల్ రెండు జైగోట్స్ అనేవి కలిసిపోతాయో ఫస్ట్ ఫామ్ అయ్యే సెల్లే ఈ బ్లాస్టోసిస్ట్. ఈ బ్లాస్టోసిస్ట్లోనే మనకి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. దీంట్లో నుంచి ఇవి ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఈ బ్లాస్టోసిస్ట్ అనేది డ్యామేజ్ అయిపోతుందండి. ఓకే, అన్నోన్ సైడ్ ఎఫెక్ట్స్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయో తెలియదు. లైక్ ఎనీ అదర్ న్యూ టెక్నాలజీ ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్నోన్ వాట్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఆఫ్ సచ్ ఇంటర్ఫియరెన్స్ విత్ నేచర్ కుడ్ బి. దీంట్లో లాంగ్ టర్మ్లో ఏమవుతుందో మనకు తెలియదు. లిమిటేషన్స్ ఆఫ్ అడల్ట్ స్టెమ్ సెల్స్. ఈ అడల్ట్ స్టెమ్ సెల్స్ ఎక్కువగా డివైడ్ కాలేవు, కొన్ని ట్రీట్మెంట్స్కి మాత్రమే పనికొస్తాయి. ద డిసడ్వాంటేజ్ ఆఫ్ అడల్ట్ స్టెమ్ సెల్స్ ఇస్ దట్ సెల్స్ ఆఫ్ పర్టికులర్ ఆరిజిన్ వుడ్ జనరేట్ సెల్స్ ఓన్లీ ఆఫ్ దట్ టైప్, like brain cells would generate only brain cells. Next అండి పొటెన్షియల్ రిజెక్షన్. మనం ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ ఎక్కడియో తీసుకొచ్చి మన బాడీలోకి ఎక్కించుకుంటే అవి ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాయి. పొటెన్షియల్ యూజ్ ఇన్ నెగిటివ్ యాక్టివిటీస్. ఏమండి దీన్ని బయో వెపన్స్లో మరియు డిస్ట్రక్షన్లో కూడా యూజ్ చేసే విధంగా కూడా మోడిఫై చేసేయడం వీలు పడుతుంది, కాబట్టి ఇది కూడా ఒక ఛాలెంజ్ అన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్. దీని యొక్క అప్లికేషన్ ఎక్కడెక్కడ ఉంటుంది, ఏ డిజీజ్లో అంటే ఒక్కసారి మళ్ళీ ఒక డిజీజెస్ చూద్దాం. ఏంటంటే స్టెమ్ సెల్స్ థెరపీ అనమాట. ఇందులో వూండ్ అండ్ ఇన్సిషన్ ఫాలోయింగ్ సర్జరీ, ఆర్థోపెడిక్ ఇంజురీస్ను, ఆర్థోపెడిక్ అంటే బొక్కలకి సంబంధించి మజిల్కి సంబంధించిన ఇంజురీస్, కార్డియోవాస్కులర్ డిజీజ్, హైపర్ టెన్షన్ బీపీ పేషెంట్స్కి, కరోనరీ హార్ట్ డిజీజ్ ఉన్న పేషెంట్స్కి, స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి, హెయిర్ లాస్ ట్రీట్మెంట్లో. ఇప్పుడే ప్లాస్మా రిచ్ థెరపీ అని చెప్పేసి హెయిర్ లాస్ పేషెంట్లు ఏం చేస్తారంటే మీ బ్లడ్లో నుంచి తీసినటువంటి ప్లాస్మా నుంచి వచ్చిన స్టెమ్ సెల్స్ని మీ హెయిర్లో ఇంజెక్ట్ చేయడం ద్వారా అక్కడ హెయిర్ సెల్స్ అనేటివి రీజనరేట్ అవ్వడం. విజన్ ఇంపైర్మెంట్, ఎవరికైతే కళ్ళు వీక్గా ఉన్నాయో వాళ్ళకి స్టెమ్ సెల్ థెరపీ చేయవచ్చు. డయాబెటిక్ అండ్ ప్యాన్క్రియాసిస్ డిస్ఫంక్షన్, ప్యాన్క్రియాసిస్ మరియు డయాబెటీస్ డిస్ఫంక్షన్ వాళ్ళకి న్యూరో డీజనరేటివ్ డిజీజెస్, పార్కిన్సన్స్, అల్జైమర్స్ వంటి డిజీజెస్ నుంచి కూడా మనను కాపాడుకోవచ్చు. వాట్ ఈస్ థెరప్యూటిక్ క్లోనింగ్? మీతో చెప్పానండి రీజనరేటివ్ మెడిసిన్ మరియు థెరప్యూటిక్ క్లోనింగ్ని అండర్లైన్ చేసుకోమన్నా అక్కడ రీజనరేటివ్ మెడిసిన్ గురించి చెప్పాను. కానీ థెరప్యూటిక్ క్లోనింగ్ అంటే ఏంటండి? ఈ థెరప్యూటిక్ క్లోనింగ్ అంటే చాలా సింపుల్ అండి. ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, థెరప్యూటిక్ క్లోనింగ్ ఈజ్ ఆల్సో కాల్ సోమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్. రాసుకోవాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఏమంటామండి? సోమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్. ఇట్ ఈస్ ఎ టెక్నిక్ టు క్రియేట్ వర్సటైల్ స్టెమ్ సెల్స్. ఏంటంటే ఇది ఒక టెక్నిక్, దేన్ని వర్సటైల్ స్టెమ్ సెల్స్ని క్రియేట్ చేయడానికి ఇండిపెండెంట్ ఆఫ్ ఫర్టిలైజ్డ్ ఎగ్. దీంట్లో ఏం చేస్తామంటే ద న్యూక్లియస్ విచ్ కంటైన్స్ ద జెనెటిక్ మెటీరియల్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద అన్ఫర్టిలైజ్డ్ ఎగ్. ఒక ఉమెన్ నుంచి తీసుకున్నటువంటి ఎగ్గులో నుంచి ఆ న్యూక్లియస్ని తీసేసామండి. ఆ న్యూక్లియస్ తీసేసి ద న్యూక్లియస్ ఈజ్ ఆల్సో రిమూవ్డ్ ఫ్రమ్ ద డోనార్. ఈ డోనార్ సెల్ ఏదైతే మేల్ గ్యామెట్లో కూడా న్యూక్లియస్ తీసేసాం. ద డోనార్ న్యూక్లియస్ ఈజ్ దెన్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద ఎగ్. ఓకే, ఏదైతే డోనార్ న్యూక్లియస్ మనం ఎజెక్ట్ చేసామో అది తీసి ఎగ్లో పెట్టేసాం. డోనార్ అంటే నేనండి, ఎందుకంటే నాకు స్టెమ్ సెల్స్ కావాలి, నాకు తగిన స్టెమ్ సెల్స్ కావాలంటే నా యొక్క గ్యామెట్ని, నా యొక్క న్యూక్లియస్ని తీసి
ఈ ఎగ్లో పెట్టేస్తే ఆ ఎగ్ డివైడ్ అయినప్పుడు వచ్చే ఏవైతే స్టెమ్ సెల్స్ ఉంటాయో అవి నాకు సంబంధించినవి ఉంటాయి కాబట్టి ఇంటూ ద ఎగ్ రిప్లేసింగ్ ద న్యూక్లియస్ దట్ వాజ్ రిమూవ్డ్ ఇన్ ద ప్రాసెస్ కాల్డ్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్. ఏమంటారండి? సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్. ద ఎగ్ ఈజ్ అలౌడ్ టు డివైడ్ అండ్ సూన్ ఫార్మ్స్ బ్లాస్టోసిస్ట్. ఫస్ట్ మెల్లగా దాన్ని డివైడ్ చేపించి దాంట్లో బ్లాస్టోసిస్ట్ ఫామ్ చేస్తాం. ఈ బ్లాస్టోసిస్ట్లోనే మనకి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. దిస్ ప్రాసెస్ క్రియేట్ లైన్ ఆఫ్ స్టెమ్ సెల్స్ దట్ జెనెటికల్లీ ఐడెంటికల్ టు ద డోనార్ సెల్స్ ఇన్ ఎసెన్షియల్. దాన్ని క్లోన్ అంటాం. సింపుల్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తా మీకు. ఏం లేదు, నాకు సంబంధించిన క్లోన్స్ లేదా నాకు సంబంధించిన సెల్స్ కావాలి అంటే నేనేం చేస్తాను, ఒక అన్ఫర్టిలైజ్డ్ ఎగ్లో నుంచి న్యూక్లియస్ తీసి బయటపడేస్తాను. నాకు సంబంధించిన న్యూక్లియస్ అందులో వేస్తాను. ఆ తర్వాత ఈ యొక్క ఎగ్ని ఫర్టిలైజ్ చేసి డివైడ్ చేయడానికి ట్రై చేస్తా. ఆ డివిజన్లో భాగంగా ఏర్పడేదే బ్లాస్టోసిస్ట్. రాసుకోవాలండి, బ్లాస్టోసిస్ట్. బ్లాస్టోసిస్ట్. ఈ బ్లాస్టోసిస్ట్లోనే ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఈ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ని తీసి నాకేమైనా వ్యాధి కానీ నాకేమైనా ఉంటే నన్ను ట్రీట్ చేయడానికి పనికొస్తుంది అనమాట. అవన్నీ సెల్స్ కూడా నా క్లోన్ సెల్స్. సమ్ రీసెర్చర్స్ బిలీవ్ దట్ స్టెమ్ సెల్ derived from therapeutic cloning may offer benefits over other fertilized egg because cloned cells are less likely to be rejected once the transplant back into the donor and may allow researchers to see exactly how disease develops. ఏమంటున్నారండి? ఈ సెల్స్ని ఉపయోగించడం ద్వారా నా యొక్క ప్రాసెస్ నాకు ఏమైనా డిజీజెస్ వస్తాయా లేదంటే మళ్ళీ ఈ సెల్స్ని నా బాడీలోకి ఎక్కించుకుంటే నా బాడీ రిజెక్ట్ చేయడండి. ఎందుకంటే ఆయా సెల్స్ అనేటివి నాలో నుంచే ఫామ్ అయ్యాయి కనుక, ప్లస్ అవన్నీ కూడా నా క్లోన్స్ కాబట్టి. అయితే మరి భారతదేశంలో ఈ జెనెటిక్ థెరపీకి పర్మిషన్ ఉందా, చేయొచ్చా, ఉందా లేదా, మరి ఏంటి తెలుసుకుందామంటే 2019లో యూనియన్ హెల్త్ మినిస్ట్రీ వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో న్యూ డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ 2019 పరంగా చూస్తే మనకు స్టెమ్ సెల్ థెరపీ చేయడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏం చెప్తుంది? వి స్టేట్స్ దట్ స్టెమ్ సెల్ డిరైవ్డ్ ప్రోడక్ట్స్ ఆర్ టు బి యూజ్డ్ యాజ్ న్యూ డ్రగ్స్. స్టెమ్ సెల్స్ నుంచి తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ని కొత్త రకమైన మందులుగా వాడుకోవచ్చు మీరు అని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది. దిస్ మీన్స్ దట్ ఎనీ డాక్టర్ హూ యూజెస్ స్టెమ్ సెల్ థెరపీ నీడ్స్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్. According to the Indian Council of Medical Research, all stem cell therapy in India considered to be experimental except bone marrow transplantation. ఏమంటున్నారు? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం అన్నీ కూడా ఓకే, మీరు చేయొచ్చు, కానీ కేవలం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ పర్మిషన్ అక్కర్లేదు. మిగతా అన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్గానే మీరు భావించాలి. స్టెమ్ సెల్ థెరపీ ఈజ్ లీగలైజ్డ్ ఇన్ ఇండియా. అంబలికల్ కార్డ్ అండ్ అడల్ట్ స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ ఈజ్ కన్సిడర్డ్ పర్మిసబుల్. అంబలికల్ కార్డ్ ఏదైతే బొడ్డు పేరు నుంచి తీసినటువంటి బ్లడ్ నుంచి తయారు చేసినటువంటి పదార్థాలు స్టెమ్ సెల్స్ నుంచి వచ్చినటువంటి ట్రీట్మెంట్ పర్మిటబులే, మరియు అడల్ట్ స్టెమ్ సెల్స్ నుంచి చేసినటువంటి ట్రీట్మెంట్ కూడా పర్మిసబులే. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్ థెరపీ అండ్ రీసెర్చ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్. ఏదైతే 5 రోజుల తర్వాత తల్లి గర్భంలో ఫామ్ అయ్యేటువంటి ఎంబ్రియో ఉందో దాన్ని మీరు చంపే హక్కు లేదు కాబట్టి, ఎందుకంటే ఈ బ్రయోఫిస్ట్ అనేది పగిలిపోతుంది కాబట్టి దాన్ని నాశనం చేయొద్దు, ఒక బిడ్డని పుట్టక ముందే నాశనం చేస్తున్నామని చెప్పి ఈ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అనే వాటిని మాత్రం మనం బ్యాన్ చేసాం. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం స్టెమ్ సెల్స్ గురించి మొత్తం కూడా తెలుసుకున్నాం. అయితే ఈ స్టెమ్ సెల్స్ నుంచి మోడల్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ క్వశ్చన్ ఎలా వస్తాయి యూపీఎస్సీలో, టీఎస్పీఎస్సీలో, ఏపీపీఎస్సీలో కనుక చూస్తే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు స్టెమ్ సెల్స్ పరంగా ఫ్రీక్వెంట్లీ ఇన్ న్యూస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. ఏంటి కరెక్ట్ ఆర్ రాంగ్ అని అడుగుతున్నారు. సో స్టెమ్ సెల్స్ కెన్ డిరైవ్ ఫ్రమ్ మ్యామల్స్ ఓన్లీ. కేవలం మనుషులు లాంటి మ్యామల్స్ నుంచి తీయగలుగుతామా? లేదు కదండి. ప్రతి జంతువుకి తన స్టెమ్ సెల్స్ ఉంటాయి. ప్రతి జంతువు సెల్ డివిజన్కి ఏర్పడే ఆ జంతువు యొక్క ఫామ్ వస్తుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది క్లియర్గా తప్పు. స్టెమ్ సెల్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ స్క్రీనింగ్ న్యూ డ్రగ్స్. ఇప్పటివరకు చదువుకున్నాం కదండి. నేను స్టెమ్ సెల్స్ని డ్రగ్ రీసెర్చ్లో యూజ్ చేయడం ద్వారా నేను ఆ డ్రగ్ అనేది ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుందో టెస్ట్ చేయగలను అని కూడా మీకు చెప్పాను. సో ఇది కరెక్ట్. స్టెమ్ సెల్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ మెడిసినల్ థెరపీస్. ఇప్పటిదాకా చదువుకున్నాం కదండి. అల్జైమర్స్ని ట్రీట్మెంట్ చేయడానికి, డ్యామేజ్డ్ మజిల్ని, న్యూరలాజికల్ డిఫెక్ట్స్ని అన్నింటిని ట్రీట్ చేయడానికి కూడా పనికొస్తుంది.
సో ఏమడిగారండి, కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. కాబట్టి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటండి, ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3. ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3, దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ సి అవుతుందండి మీ కరెక్ట్ స్టేట్మెంట్. ఇంకో మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ స్టెమ్ సెల్స్, రీసెంట్గా స్టెమ్ సెల్స్ మీద జరిగినటువంటి రీసెర్చ్ ప్రకారం ఓన్లీ సోర్స్ ఆఫ్ హ్యూమన్ స్టెమ్ సెల్స్ ఆర్ ఎంబ్రియోస్ యాట్ బ్లాస్టోసిస్ట్ అంటున్నాడు. ఓన్లీ సోర్స్ అదేనా అండి, బ్లాస్టోసిస్ట్ నుంచి మీకు ఎంబ్రియానిక్ మాత్రమే వస్తాయి, కానీ మీకు అడల్ట్ ఉన్నాయి, ఓకే, ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ ఉన్నాయి, ఇండ్యూస్డ్ అడల్ట్ ప్లూరిపోటెంట్ ఉన్నాయి, ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఈ యొక్క ఆప్షన్ అనేది తప్పైపోయిందండి. ద స్టెమ్ సెల్స్ కెన్ బి డిరైవ్డ్ వితౌట్ కాజింగ్ డిస్ట్రక్షన్ టు బ్లాస్టోసిస్ట్. మనం ముందుగానే చదివామండి, ఏంటి, మనం స్టెమ్ సెల్స్ని తీయాలంటే బ్లాస్టోసిస్ట్ నుంచి అది ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోతుంది. నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్టెమ్ సెల్ థెరపీలో ఇది చదివాము. వితౌట్ ఎఫెక్టింగ్ అంటే ఇది తప్పండి, ఆప్షన్ 2 కూడా తప్పు. నెక్స్ట్, స్టెమ్ సెల్స్ కెన్ రీజనరేట్ దెమ్సెల్వ్స్ ఇన్ వర్చువల్లీ ఫర్ ఎవర్. కరెక్టే కదండి, ఇన్వర్ట్రోలో అవి రీజనరేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది కరెక్ట్. ఇండియన్ రీసెర్చ్ సెంటర్స్ ఆల్సో క్రియేట్ ఎ ఫ్యూ సెల్ లైన్స్ విచ్ కెన్ బి డెవలప్డ్ ఇన్ టు మెనీ టైప్స్ ఆఫ్ టిష్యూస్. ఏమన్నారు, భారతదేశంలో ఉన్నటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ స్టెమ్ సెల్స్ని యూజ్ చేసి డిఫరెంట్ టిష్యూస్ని ఫామ్ చేయగలవు అనేసి అంటున్నారు. కరెక్టే కదా. సో ఆప్షన్ 4 కూడా కరెక్ట్ అండి. ఓకే, ఇప్పుడు మీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కరెక్ట్ అని అడిగారు కాబట్టి ఆప్షన్ డి విచ్ ఈస్ 3, 4. మీరు ఎప్పుడు కూడా గమనించాలి ఫ్రెండ్స్, కరెక్ట్ అడిగారా ఇన్కరెక్ట్ అడిగారా, కరెక్ట్ అడిగారా ఇన్కరెక్ట్ అడిగారా, లేకుంటే వచ్చిన మార్కులు వచ్చిన నాలెడ్జ్ కూడా రాకుండా పోతాయి. నెక్స్ట్, మోడల్ మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం, ఇదే స్టెమ్ సెల్ రీసెర్చ్ నుంచి. One of the most profound advantages in the last decade of biomedical research has been development of human-induced pluripotent stem cells. Discuss the advantages and challenges of using stem cells in biomedical field. ఏమంటున్నారండి, ప్రస్తుతం ఉన్న స్టెమ్ సెల్ రీసెర్చ్లో ఒక అడ్వాన్స్ ఏదైనా జరిగింది అంటే ఇన్వెన్షన్, అదే ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్. మరియు దీని అంటే అంటున్నాడు సో డిస్కస్ ద అడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్ అంటున్నాడు. సో వీళ్ళు ఇండైరెక్ట్గా ఏం అడుగుతున్నారండి, మిమ్మల్ని ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్ గురించి చెప్పమంటున్నారు. వాట్ ఈజ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్? ఓకే, ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్ గురించి చెప్పమంటున్నారు. దానితో పాటు స్టెమ్ సెల్ థెరపీ యొక్క అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్, ఓకే, డిసడ్వాంటేజెస్ తెలుపమంటున్నారు. మరియు లాస్ట్కి కన్క్లూజన్ రాయమంటున్నారు. మరి స్టెమ్ సెల్ థెరపీ మంచిదా కాదా, దీనివల్ల ఉపయోగాలు ఏంటో. సో ఇదే మీ ఆన్సర్ యొక్క స్కెల్టన్ అండి. సో మీరు ఆన్సర్ మొదలు పెట్టాలి. వాట్ ఆర్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అండి? అడల్ట్ స్టెమ్ సెల్స్ని జీన్ థెరపీ ద్వారా ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్గా మార్చే విధానాన్నే మనము హ్యూమన్ ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటాము, మనం తయారు చేసినటువంటి స్టెమ్ సెల్స్ అంటాము. డిస్కస్ ద అడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్ యూజింగ్ స్టెమ్ సెల్స్. అడ్వాంటేజెస్ ఏంటండి? అడ్వాంటేజెస్ సింపుల్గా డయాగ్రామ్ వేయండి, లేదా ఇలా రాయాలి ఖచ్చితంగా. ఈ ఆన్సర్లో క్లియర్గా అడిగారండి, స్పెషల్గా మెన్షన్ చేసినప్పుడు డయాగ్రామ్ పనికిరాదు, మీకోసం డయాగ్రామ్ వేస్తున్నాను. మీరు ఇలా పాయింట్ టు పాయింట్ రాస్తేనే మార్క్స్ వస్తాయి. చూడండి, అడ్వాంటేజెస్ ఏంటి అండి? అడ్వాంటేజెస్ ఏంటి? ట్రీట్స్ no medicinal diseases, okay, used in drug efficiency test. అంతే కదండి, మీ యొక్క డ్రగ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది దానిపైన టెస్ట్. దేనికైతే ఇప్పటివరకు మెడిసిన్ లేదు అటువంటి డిజీజెస్. ఎగ్జాంపుల్ ఏంటండి? పార్కిన్సన్, అల్జైమర్స్. ఓకే, నెక్స్ట్ నాన్ ఇన్వేజివ్, ఓకే, లో రేట్ ఆఫ్ రిజెక్షన్, ఓకే. సో ఇవి చాలు, 4 అయిపోయినాయి. ఇంకోటి రాస్తే రాయండి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటండి? డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇప్పటివరకు దీని యొక్క రిజల్ట్స్, డిసడ్వాంటేజెస్, ఓకే, రిజల్ట్స్, లాంగ్ టర్మ్ రిజల్ట్స్,
రిజల్ట్స్ ఆర్ నాట్ క్లియర్, ఇట్ destroys బ్రయో, ఓకే, destroys బ్రయో. ఆ యొక్క ఏదైతే మనకు స్టెమ్ సెల్స్ తీసుకుంటామో ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్, ఆ బ్రయోని డిస్టర్బ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మీకు దీని ద్వారా బయో వెపన్స్ తయారు చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ హై కాస్ట్ ట్రీట్మెంట్ అండి, నెక్స్ట్ హై కాస్ట్ అంటే రీచింగ్ ఓన్లీ టు రిచ్ పీపుల్. సో ఇవి చాలు. సో ఈ విధంగా మీరు రాసి కన్క్లూజన్లో ఏం చేస్తామంటే స్టెమ్ సెల్ థెరపీ ఈజ్ ఎ న్యూ జనరేషన్ థెరపీ విచ్ కెన్ ఈజీలీ క్యూర్ మోస్ట్ ఆఫ్ ద అన్క్యూరబుల్ డిజీజెస్ ఆఫ్ హ్యూమన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ వే ఫార్వర్డ్ ఫర్ టుమారోస్ హెల్దీ లైఫ్ అని చెప్పేసి రాయొచ్చండి. సో ఈ విధంగా మీరు సింపుల్ కంక్లూజన్ ఇచ్చేసి ఈ పాయింట్స్ని కనుక మీరు రాయగలిగితే ఖచ్చితంగా మీకు 10 మార్కుల్లో 8 మార్కులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. This is Nikhil from Telugu One Academy. Thank you.